హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం సంజ్ఞల పండితుడు అనే కథ చెప్పుకుందాం. పూర్వం కాంచీ నగరంలో ఒక పండితుడు ఉండేవాడు. ఆయన్ను అందరూ సంజ్ఞల పండితుడు అని పిలిచేవారు. మనుషులు తమ అభిప్రాయాలను మాటలతో తెలుపుకునే కంటే సైగల ద్వారా తెలుపుకోవడమే మంచిదని ఆయన ప్రచారం చేస్తూ ఉండేవాడు. ఒకనాడు ఆ పండితుడు రాజు దగ్గరకు వెళ్ళి ఇదే సంగతి చెప్పాడు. అప్పుడు రాజు లోపల ఎంతో నవ్వుకున్నాడు. బాబు, ఈ సంగతి చెప్పేందుకు నువ్వు నా దగ్గరకు పనిగట్టుకుని వచ్చావా? నేను చాలా కాలం కిందటే ఒక సంజ్ఞల శాస్త్రిని శివగంగపురం పాఠశాలలో నియమించాను అన్నాడు. రాజు హాస్యానికి అన్న ఈ మాటల్ని ఆ పండితుడు నిజం అని బలంగా నమ్మాడు. మహారాజా, మీరు చాలా దూరదృష్టి కలవారు. చిన్నతనంలోనే మనుషులకు ఈ సంజ్ఞాశాస్త్రం బోధించడం వల్ల లోకానికి ఎంతో మేలు జరుగుతుంది. నేను ఇప్పుడే వెళ్ళి ఆ సంజ్ఞల శాస్త్రి గారి దర్శనాన్ని చేసుకుని వస్తాను. దయచేసి నాకు సెలవు ఇప్పించండి అంటూ రాజుకు నమస్కరించి సంజ్ఞల పండితుడు శివగంగపురానికి బయలుదేరాడు. సంజ్ఞల పండితుడు అలా బయలుదేరతాడని రాజు అస్సలు కలలో కూడా అనుకోలేదు. కానీ అంతా చేసి పండితుడు శివగంగపురం చేరుకుంటే తన మాట అబద్ధం అవుతుందే అనుకున్నాడు రాజు. అందుకని ముందుగానే ఒక సేవకుణ్ణి శివగంగాపురం నగరానికి పంపాడు. వాడు అక్కడికి వెళ్ళి పాఠశాల అధికారులతో ఇలా ఒక సంజ్ఞల పండితుడు అనే అతను వస్తాడని, అతన్ని ఏదో ఒక మాయోపాయం చేసి వెంటనే ఇంటిదారి పట్టేట్టు చూడవలసిందని రాజుగారి మాటగా చెప్పాడు. ఆ తర్వాత చెప్పినట్టుగానే 1-2 రోజులకి సంజ్ఞల పండితుడు శివగంగపురానికి చేరుకున్నాడు. అక్కడ పాఠశాలాధికారులు ఆయన్ని ఘనంగా ఆహ్వానించి సత్కరించారు. అయ్యా, మా శాస్త్రి గారు దేశాటనం వెళ్ళి 1 రోజులు అవుతుంది. ఇప్పటికే ఎప్పుడు తిరిగి వస్తారో తెలియదు. కనీసం 1-2 సంవత్సరాలైనా పడుతుంది అని చెప్పారు. అప్పుడు సంజ్ఞల పండితుడు, సరే, అంత దూరం నుంచి ఆయన్ని చూడ్డానికి వచ్చి కలుసుకోకుండా ఎలా తిరిగి వెళ్ళను? ఇప్పటికే మా ఊళ్ళో అందరికీ నేను చెప్పి వచ్చాను. ఆయన దేశాటన ముగించి వచ్చేసరికి ఎన్ని సంవత్సరాలైనా సరే నేను ఇక్కడే ఉండి ఆయన కలుసుకుంటాను అని చెప్పాడు సంజ్ఞల పండితుడు. పాఠశాల అధికారులు ఈ పండితుడు ఒక పట్టాన వదిలే రకం కాదని మాత్రం చాలా గట్టిగా అర్థం చేసుకున్నారు. మరునాడు ఒంటికంటి వాడైన పాఠశాల సేవకుడు ఒకటికి పండిత వేషం వేశారు. వాడికి చెప్పవలసినవన్నీ చెప్పారు. ఆ సంజ్ఞల పండితుడు సంజ్ఞల ద్వారా అడిగిన ప్రతి దానికి నువ్వు కూడా సంజ్ఞల ద్వారానే జవాబివ్వాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ నోరు తెరవద్దు. నోరు తెరిచావంటే మనందరం అయిపోతాం అని హెచ్చరించారు. తర్వాత సంజ్ఞల పండితుడితో, అయ్యా, అనుకోని విధంగా మా సంజ్ఞల శాస్త్రి గారు దేశాటన ముగించుకొని వచ్చారు. ఆయన ఆ గదిలో కూర్చొని ఉన్నారు. తమరు వెళ్ళి ఆయన్ని కలుసుకోవచ్చు. ఆయన తమరిని కలుసుకోవడానికి ఒప్పుకున్నారు అని చెప్పారు. సంజ్ఞల పండితుడు సరే అని చెప్పి ఆ గదిలోకి వెళ్ళాడు. అక్కడ పండిత శాలువా ఒకటి తలకి చుట్టుకొని కూర్చున్న ఒంటికంటివాడు కనిపించాడు. సంజ్ఞల పండితుడు అతనికి 1 వేలు చూపించాడు. అందుకు ఒంటికంటి శాస్త్రి బదులుగా 2 వేళ్ళు చూపించాడు. తిరిగి పండితుడు 3 వేళ్ళు చూపించాడు. అప్పుడు ఒంటికంటి శాస్త్రి కోపంగా చూసి పిడికిలిని బిగించి చూపించాడు. అప్పుడు సంజ్ఞల పండితుడు గట్టిగా పెద్ద పెళ్ళున నవ్వుతూ తన వద్ద ఉన్న గంగరేగు పండును శాస్త్రికి చూపించాడు. అప్పుడు ఒంటికంటి శాస్త్రి తన దగ్గర ఉన్న రొట్టె ముక్కను ఒకదానిని సంజ్ఞల పండితుడికి చూపాడు. వెంటనే సంజ్ఞల పండితుడు లేచి ఒంటికంటి శాస్త్రికి నమస్కరించి గది బయటికి వచ్చాడు. అక్కడ ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్న పాఠశాలాధికారులు, అయ్యా, మా సంజ్ఞల శాస్త్రి గారిని గురించి మీ అభిప్రాయం ఏమిటి అని అడిగారు. అందుకు సంజ్ఞల పండితుడు, అయ్యో, మీ సంజ్ఞల శాస్త్రి చాలా గొప్ప సమర్థుడు, గొప్ప తత్వవేత్త అని కూడా నేను గ్రహించాను. నేను
దేవుడు ఒక్కడే అని చెప్పడానికి ఒక వేలు ఎత్తి చూపగా ఆయన కాదు శివకేశవులు ఇద్దరు అని చెప్పేట్టు 2 వేళ్ళు ఎత్తి చూపాడు. అలా అయితే బ్రహ్మతో కూడా కలిపి ముగ్గురు కదా అని నేను చెప్పేందుకు 3 వేళ్ళు చూపించాను. కానీ వెంటనే ఆయన తన గుప్పెటను బిగించి ముగ్గురు ఒక్కటే అని తెలియపరిచారు. అప్పుడు నేను దేవుడు పరమదయాళుడు అని చెప్పేందుకు ఆయన మానవ కోటికి ప్రసాదించిన అత్యంత స్వాదు ఫలాల్లో గంగరేగు పండు ఒకటని నా వద్ద ఉన్న గంగరేగు పండును చూపించాను. కానీ గొప్ప తత్వవేత్త అయిన మీ శాస్త్రి గారు తన వద్ద ఉన్న రొట్టె ముక్కను నాకు చూపించారు. భోగార్థమైన గంగరేగు పండ్ల కంటే సర్వజనులకు ఉపయోగకరమైన రొట్టె ముక్కలే శ్రేష్టమైనవి అని ఆయన నాకు పరమార్థాన్ని బోధించారు అని చెప్పి సెలవు తీసుకొని వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిన తర్వాత పాఠశాల అధికారులు సంజ్ఞల శాస్త్రి వేషంలో ఉన్న సేవకుణ్ణి పిలిపించారు. ఏం జరిగింది అని ఆత్రంగా అడిగారు. అందుకు వాడు మరో రకంగా జవాబిచ్చాడు. అయ్యా, ఆ పండితుడు చాలా పెద్ద దుర్మార్గుడిలా ఉన్నాడు. గదిలోకి వస్తూనే నన్ను అధిక్షేపించేందుకు ఒక వేలును పైకెత్తి నీది ఒంటి కన్ను కదా అని సంజ్ఞ చేశాడు. అందుకు నేను కోపగించుకోకుండా నీ 2 కన్నుల కంటే నా ఒంటి కన్నే మంచిది అని తెలియపరిచేందుకు నా 2 వేళ్ళు చూపించాను. అందుకు ఆ పండితుడు నీ ఒంటి కన్ను నా 2 కన్నులు కలిపితే మొత్తం 3 కన్నులు కదా అనేందుకు మొత్తం 3 వేళ్ళు చూపించాడు. అతని ప్రవర్తన చూసి నాకు విపరీతమైన కోపం వచ్చింది. మరోసారి ఇలా ఎత్తి పొడిచావంటే ముక్కు మీద కొడతానని చెప్పేందుకు నేను పిడికిలి బిగించి చూశాను. ఆ దెబ్బతో ఆ దుర్మార్గుడు ఒక్కసారిగా హడలిపోయాడు. నన్ను మంచి చేసుకునేందుకు తన దగ్గర ఉన్న గంగరేగు పండును లంచంగా ఇస్తానని నాకు చూపించాడు. కానీ నేను లంచానికి ఏమాత్రం ఆశపడలేదు. నీ రేగుపండు ఎవడికి కావాలి? నా దగ్గర రొట్టె ముక్క ఉంది, దాని ముందు అది దిగదుడుపు కదా అని చెప్పేందుకు నా దగ్గర ఉన్న రొట్టె ముక్కను అతనికి చూపించాను. దాంతో ఆ దుర్మార్గుడు ఇక లాభం లేదు అని నమ్మాడేమో. వెంటనే లేచి నవ్వుతూ నమస్కరించి బయటికి పారిపోయాడు అని గర్వంగా చెప్పాడు. పాఠశాల అధికారులు ఈ 2 రకాలైన వ్యాఖ్యానాలు విని పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నారు. తాము ఒక్కళ్ళే ఎందుకు నవ్వుకోవాలి, రాజుగారికి కూడా చెప్తే బాగుంటుంది కదా అని జరిగిన సంగతి మొత్తం రాజుగారికి పూసగుచ్చినట్లు వివరించారు. ఈ మొత్తం విన్న రాజుగారు కూడా ఎంతగానో సంతోషించాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.